హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను సుష్మ. ఈరోజు కూడా కొన్ని మంచి చిట్కాలతోటి మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1 ఇలాగా మనం శానిటైజర్ కానీ హ్యాండ్ వాష్ కానీ యూస్ చేస్తూ ఉంటాం కదండి. సో ఇది డైరెక్ట్ వేసామనుకోండి చాలా ఎక్కువ పడిపోతుంది అనమాట. అలా కాకుండా మనం ఇలాగ స్వీట్ షాప్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ రబ్బర్ బ్యాండ్స్ వేసి కనుక యూస్ చేసామనుకోండి చాలా తక్కువగా పడుతుందండి. వేస్టేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ నెంబర్ 2 చూడండి. ఇంట్లో ఇలాగా నెయిల్ పాలిష్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదండి. ఇది ఒక్కొక్కసారి బాగా స్ట్రక్ అయిపోయి మూత చాలా టైట్గా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం ఇలా రబ్బర్ బ్యాండ్ వేసి మూత తీసామనుకోండి మనకి గ్రిప్ అనేది ఉంటుందన్నమాట. ఈజీగా వచ్చేస్తుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 3 చూడండి. మనం సోప్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా, ఇలా సబ్బు డబ్బాలో పెట్టేసామనుకోండి ఆ తడి వలన ఆ సబ్బు అంతా సోప్ బాక్స్కి అంటుకుపోతుందన్నమాట. సో దానివల్ల వేస్టేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. అలా కాకుండా మనం ఇలాగా ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఒక 2 తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం సబ్బుని గనక ఇలా పైన పెట్టేసామనుకోండి వాటర్ అనేది మొత్తం కిందికి జారిపోతాయి అన్నమాట. సో సోప్ అనేది డ్రైగా ఉంటుంది. దానివల్ల వేస్టేజ్ కూడా చాలా వరకు తగ్గుతుందండి. ఈ టిప్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 చూడండి. ఇలాగ మనం దేవుడి ఫోటోలకి పువ్వులు అయితే పెడుతూ ఉంటాం కదా, సో అవి ఏమో ఆగకుండా కింద పడిపోతూ ఉంటాయి కదండి. అలా పడిపోకుండా ఒక రబ్బర్ బ్యాండ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు పువ్వులు అనేది పెట్టుకున్నాం అనుకోండి అస్సలు కింద పడకుండా చక్కగా ఆగి ఉంటాయన్నమాట. నచ్చింది కదండి. ఇలా కాకుండా పూలు పెట్టడానికి మీకు ఏదైనా టిప్ తెలిస్తే నాకు కామెంట్ చేయండి. అలాగే ఏ టిప్ మీకు బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 5 ఇంట్లో ఇలా రోలు ఉంటుంది కదండి, మనం అల్లం వెల్లిపాయ దంచుకునేది. కొంతమంది స్టీల్వి కూడా వాడుతూ ఉంటారు కదా, సో అవి మనం డైరెక్ట్గా ఇలా రాయి మీద పెట్టి వాడినప్పుడు గీతలు అనేవి పడుతూ ఉంటాయండి. అంతేకాకుండా కదులుతూ ఉంటుందన్నమాట. మనం ఇలా నాప్కిన్ వేసి దాని మీద పెట్టుకున్నాం అనుకోండి కదలకుండా ఉంటుంది. నెక్స్ట్ అంటే క్యారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, పేపర్ క్యారీ బ్యాగ్స్, వీటిని కూడా మనం వేస్ట్గా పడేయకుండా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుందాం. మనం హ్యాండిల్ పార్ట్ని కట్ చేసేసాను చూడండి. తర్వాత దీంట్లో మనం ఇందాక తీసాం కదా జియో మార్ట్ బ్యాగ్ ఉంది కదండి కవర్, ఆ కవర్ని కూడా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసి ఇందాక మనం పేపర్ బ్యాగ్ కట్ చేసాం కదండి, అదే సైజులో ఈ కవర్ని కూడా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పేపర్ బ్యాగ్ ఉంది కదా, దీనిని ఈ వైపు మనం కుట్టేసుకుందామండి. నేను సూది దారంతో చేతితోటే కుట్టేస్తున్నాను. మీరు స్టాప్లర్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ మీద అయినా కుట్టొచ్చండి. తర్వాత దీనిని మనం రివర్స్ చేసుకుందాము. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ చేసేసుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కవర్ ఉంది కదండి, ఆ కవర్ని దీంట్లో పెట్టేస్తున్నాను నేను. పెట్టేసి తర్వాత ఈ వైపు కూడా క్లోజ్ చేసేస్తున్నానండి. ఈ కవర్ ప్లేస్లో మనము రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, మనకి బియ్యం బస్తాలు ఉంటాయి కదండి, దాన్నైనా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, మ్యాట్ రెడీ అయిపోయింది. దీనిని మనం ఫ్రిడ్జ్ మ్యాట్గా యూస్ చేసుకోవచ్చు అనమాట లోపల. అంతేకాకుండా మనం చపాతీలు చేస్తాం కదండి, ఇలా మీ మ్యాట్ వేసుకొని మనం చపాతీలు చేసామనుకోండి ఆ పిండి కూడా మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో నచ్చింది కదండి.